హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఏమైంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సింది. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా. ఒక్క లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. థ్యాంక్ యూ గాయ్స్. ఓకే, లైక్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్లో చింతామణి రోహిణితో స్కూల్లో మాట్లాడుతూ ఉంటుంది. రోహిణికి చింతామణికి మధ్య డిస్కషన్ ఏంటి అనేది దూరం నుంచి చూస్తున్న మీనాకు అర్థం కాదు. అసలు ఈ చింతామణి రోహిణితో ఏం చేస్తుంది, ఈ రోహిణితో ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. సరే వెళ్ళి చూద్దాం. అసలే చింతామణి ఆలోచనలు చెడ్డవి, అది కూడా రోహిణికి అర్థం చేసుకునే అంత మైండ్ సెట్ లేదు. సో చింతామణి రోహిణికి ఏమైనా చెప్పి ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తుందా, మా కుటుంబాన్ని విడదీయటానికి ఏమైనా చెప్తుందా రోహిణికి? సరే వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి మీనా వస్తుంది. మీనాని దూరం నుంచి చూసిన రోహిణి, సరే చింతామణి గారు, నేను మీతో తర్వాత మాట్లాడతాను, నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో మీనా వస్తుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు రోహిణితో అని చెప్పేసి అడుగుతుంది. నేను రోహిణితో ఏదైనా మాట్లాడతాను, అది నీకు అనవసరం అని చెప్పేసి చింతామణి పొగరుగా సమాధానం ఇస్తుంది. వయసులో పెద్దవారని మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను చింతామణి గారు, కానీ మీరు చేసే పనులకి మీరు చూపించే మాటకి సంబంధమే లేదు అని చెప్పి మీనా సమాధానం చెప్తుంది. ఇంకా మీనా మాట్లాడుతూ ఉండగా చింతామణికి ఆ రోజు డాన్స్ స్కూల్లో జరిగిన సంఘటన గుర్తొస్తుంది. తను ఎలాగూ మీనాతో ఎదురుగా పోరాడి గెలవలేదు. అలాగే తనకే ప్రతి బిజినెస్ విషయంలో కూడా మీనానే ముందడుగులో ఉంటుంది. సో ఏ పని చేసినా మీనా నాకు అడ్డుగా వస్తుంది అన్న ఆలోచనతో చింతామణి ఎలా అయినా సరే మీనాని ఆపాలి, మీనా ఎదుగుదలని తొక్కేయాలి. ఈ ప్రభావతి సపోర్ట్ తీసుకున్నా కూడా ప్రభావతి సరిగా నాకు స్పందించట్లేదు అని తనలో తను మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తారేంటి, అసలు రోహిణితో మీకేంటి సంబంధం, రోహిణితో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇంకా ఏం పన్నాగం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి మీనా కోపంగా చింతామణిని అడుగుతుంది. చింతామణి చెప్తుంది, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అయినా ప్రతి విషయంలో నువ్వు తల చేసుకుంటున్నావు. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నాకు తెలుసు. నీ విషయంలో నేను ఏది చెప్పాలని అనుకోవట్లేదు. కాబట్టి నువ్వెంతలో ఉంటే అంతలో ఉండు, అది నీకు మంచిది, నాకు మంచిది మీనా అని చెప్పేసి మీనాతో తలపడుతుంది. మీరు అడిగిన దానికి తప్పితే అన్నీ వృధాగా మాట్లాడుతున్నారని అనిపిస్తుంది చింతామణి గారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా కుటుంబం జోలికి వచ్చినా, నా కుటుంబానికి ఏమైనా అయినా నేను అస్సలు ఊరుకునేదే లేదు. మీరు రోహిణితో ఎంత తక్కువ మాట్లాడితే ఇక ముందు నుంచి మీకు అంత మంచిది అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేదేంటి, నేను ఎవరితో అయినా మాట్లాడుకుంటాను, నేను ఏదైనా చేసుకుంటాను, నిన్ను అణగద్రొక్కే ప్రయత్నం ఎక్కడ చిన్నదున్నా కూడా నేను దాన్ని ఉపయోగించుకుంటాను అని చెప్పేసి చింతామణి అంటుంది. నా ప్రతి బిజినెస్లో నువ్వు నాకు అడ్డొస్తున్నావు, నాకంటే ముందడుగులో నువ్వే ఉంటున్నావు, నిన్ను అసలు ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది. మీరు శతవిధాల ఎన్ని ప్రయత్నాలు చేసినా నా భర్త నాకు తోడున్న వరకు ఎవ్వరు కూడా నన్ను ఏం చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. మర్యాదగా చెప్తున్నా, నా కుటుంబం జోలికి నా జోలికి రావద్దు. మీకు అంత సత్తా ఉంటే మీరు ఆ ట్రిక్స్ అన్నీ బిజినెస్లో యూజ్ చేసి గెలిచి చూపించండి అని పొగరుగా తనకి సమాధానం చెప్పి తన పొగరు అణచడానికి మీనా చింతామణితో అలా మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. ఇంకా చింతామణికి పిచ్చ కోపం వస్తుంది. అసలు ఈ మీనాని ఎప్పుడు ఎలా మాట్లాడి తొక్కేద్దాం అనుకున్నా కూడా మాట మీద మాట వేస్తూ నన్ను చిన్న చూపు చూస్తూనే ఉంది. దీనికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని ఎలా అయినా సరే మీనా ఎదుగుదలను ఆపాలి, మీనా నా బిజినెస్కి అడ్డు రాకుండా చేయాలి. ఈ పూల బిజినెస్లో నేనే
ముందంజలో ఉండాలి అని చెప్పేసి అంటుంది. ఇంకా చాలా కోపంతో రగిలిపోతున్న చింతామణి ఏం చేయను, మీనాన్న అసలు ఎలా ఆపను అని ఆలోచించుకుంటూ తన ఆఫీస్లో ఉన్న హెల్పర్ దగ్గరికి వెళ్తుంది. సో అక్కడ ఏంటి మేడం మీరు ఇలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఏం చెప్పమంటావులే, ఈరోజు చిన్న పని మీద నేను స్కూల్ దగ్గర రోహిణితో మాట్లాడుతున్నా. అది చూసిన మీనా వచ్చి నాతో తెగపడుతుంది. ఏం మాట్లాడదామన్నా కూడా మాటికి మాట సమాధానం చెప్తుంది అని చెప్పేసి తన స్టాఫ్ మెంబర్తో అంటుంది. సరే మేడం, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అంటుంది. ఏం చేసినా కూడా దాని సమాధానం దృఢంగానే ఉంది. ఏదో ఒకటి చేసి దానిని మనమే ఆపాలి. ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటుంది. సరే మేడం, మీరు చెప్పినట్టుగా తన బలం తన భర్తలోనే ఉందని చెప్తుంది కదా, ఒకసారి తన భర్తకి ఏమైనా చేసి చూడండి, అప్పుడు మీనా పొగురు ఆటోమేటిక్గా అణిగిపోతుంది అని చెప్పేసి సలహా ఇస్తుంది చింతామణికి. శభాష్, చాలా మంచి సలహా ఇచ్చావు. ఈ ఆలోచన నాకెందుకు రాలేదు? ఖచ్చితంగా ఇంక నేను ఆ పనిలోనే ఉంటాను. ఆ బాలుకి యాక్సిడెంట్ చేపిస్తే ఈ మీనా పొగరు అణిగిపోతుంది అని చెప్పేసి సమాధానం చెప్తుంది. సరే మేడం, ముందు మీరు ఆ పనిలో ఉండండి, ఎందుకంటే మనం లేట్ చేస్తున్న కొద్దీ ఆ మీనా మనకన్నా పై ఎత్తులో ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. నేను ఈ విషయంలో లేట్ ఎందుకు చేస్తాను, ఖచ్చితంగా ఈరోజు సాయంత్రంకే ఆ బాలు అంతేంటో చూస్తాను అని చెప్పేసి చింతామణి ఆలోచిస్తూ తన దగ్గర ఉన్న రౌడీల కోసం ఎదురు చూస్తుంది. కానీ రౌడీలు వేరే ఒక పని మీద ఉండటం వలన చింతామణి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఆన్సర్ చేయరు. ఈ సచ్చినోళ్ళు ఈ టైంకి ఎటు వెళ్ళిపోయారు, వీళ్ళు ఎప్పుడు కావాలనుకున్నా నాకు అందుబాటులో ఉండరు. ఈ బాలుకి ఏదో ఒకటి చేయాలి, ఈ బాలుగాడికి యాక్సిడెంట్ చేయించాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది చింతామణి. ఆలోచిస్తుండగా మధ్యలో గుణ గుర్తొస్తాడు. ఓ, గుణ ఉన్నాడు కదా, గుణ సహాయం తీసుకుందాం, ఎలాగోలా ఈ మీనా పొగరు అణుగుద్రొక్కాలి అని చెప్పేసి గుణకి ఫోన్ చేస్తుంది. ఫోన్ రింగ్ అయిన ఒక 2 నిమిషాలకి గుణ ఆన్సర్ చేస్తాడు. చెప్పండి మేడం, ఎలా ఉన్నారు, చాలా రోజులకి గుర్తొచ్చామే అని చెప్పేసి అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను, నీతో నాకు ఒక పని పడింది గుణ, ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేస్తావని నేను అనుకుంటున్నా అని చెప్పేసి చెప్తుంది. చెప్పండి మేడం, మీరు అడగటం మేము చేయకపోవటమా అని చెప్పేసి గుణ సమాధానం చెప్తాడు. నీకు మీనా హస్బెండ్ బాలు తెలుసు కదా, వాడికి ఖచ్చితంగా నువ్వు యాక్సిడెంట్ చేసేయాలి అని చెప్పేసి అంటుంది. లేదు మేడం, మీరు అడిగితే నేను చేయకుండా అయితే ఉండను, కానీ ఖచ్చితంగా ఇప్పుడైతే నేను ఆ పని చేయలేను. ఒక చిన్న విషయంలో నేను ఇబ్బందిలో ఉన్నాను, కావాలంటే మీకు కార్ ఇస్తాను, మీరే చేసేస్తా అంటే యాక్సిడెంట్ చేసేయండి, మీ పైకి రాకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి గుణ అంటాడు. లేదు గుణ, నేను చేస్తే ఖచ్చితంగా అనుమానం వచ్చేస్తుంది, ఈ విషయంలో నాకు నీ సహాయమే కావాలి, నువ్వైతేనే సరైన వ్యక్తివి అని చెప్పేసి గుణాని రిక్వెస్ట్ చేస్తుంది చింతామణి. మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి సరే, ఖచ్చితంగా నేను ఆ పని చేస్తాను, మీకు పని అయ్యాక ఫోన్ చేసి చెప్తాను అని చెప్పేసి గుణ చింతామణితో చెప్తాడు. అయితే ఈ చింతామణితో గుణ మాట్లాడుతున్న మాటలు అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి శివాకి ఫోన్ చేసి చెప్తాడు. ఎందుకంటే శివ ఇంతకుముందు గుణ దగ్గర పనిచేసేవాడు. సో శివాకి ఫోన్ చేసి ఆ వ్యక్తి, శివ, ఇప్పుడే గుణ నేను ఎవరో ఒక ఆవిడ చింతామణి అనుకుంటా, ఆవిడతో ఫోన్ మాట్లాడుతూ మీనా వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ చేయాలి, నేను ఇప్పుడు చేయటానికి అవ్వదు, మీరే చేయండి అన్న ఏదో ఒక డిస్కషన్ వాళ్ళ మధ్య జరిగింది. నాకెందుకో టెన్షన్గా ఉంది, కొంచెం మీ బావ ఎక్కడున్నా మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి, ఆయన్ని జాగ్రత్తగా ఉండమని చూసుకో, ఇంతకు మించి నేను నీ విషయంలో ఇంకేం సహాయం చేయలేను అని చెప్పేసి ఆ వ్యక్తి శివతో చెప్తాడు. వెంటనే శివ చాలా కోపంతో అండ్ ఆందోళనతో మీనాకి ఫోన్ చేస్తాడు. అక్క, ఎక్కడున్నావు అక్క అని చెప్పేసి అడుగుతాడు. ఏమైందిరా శివ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఏమైనా అయిందా, అంత బాగానే ఉందా అని చెప్పేసి అడుగుతుంది. అక్క, ముందు ఇది అర్జెంటుగా విను, ఆ చింతామణి
చాలా పెద్ద ప్లాన్ వేసింది. బావకి యాక్సిడెంట్ చేయాలని చూస్తుంది. ఈ విషయం నేను నీకు చెప్పడానికే చేశాను అని చెప్పేసి చెప్తాడు. ఖచ్చితంగా నీ బావ నువ్వే కాపాడుకోవాలిరా. దాన్ని ఎలా ఆపాలో నేను ప్రయత్నిస్తాను. నువ్వేం టెన్షన్ తీసుకోకు శివ అని చెప్పేసి మీనా టెన్షన్లో ఫోన్ కట్ చేసేస్తుంది. ఇంకా మీనాకి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ గదిలోంచి బయటకు వచ్చి వాళ్ళ అత్తయ్యని ప్రభావతిని పిలుస్తుంది. అత్తయ్య ఎక్కడున్నారు అని చెప్పేసి కాకలేస్తుంది. ఎందుకే అలా అరుస్తున్నావు, ఏం జరిగిందని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇప్పుడు మీకు హ్యాపీగా ఉందా? ఇప్పుడు మీ కడుపు చల్లబడిందా? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ చింతామణితో మీ స్నేహం తగ్గించుకోమని. ఇప్పుడు ఈరోజు మీ కొడుకు ప్రాణాల మీదకే తీసుకొని వచ్చింది. అయినా మీ కొడుకు అంటే మీకు నచ్చదని తెలుసు, కానీ ప్రాణాలు తీసేంత నచ్చదని నాకు ఇప్పుడే తెలిసింది అత్తయ్య. మేమేం తప్పు చేశాం అత్తయ్య? మీ విషయంలో మేమేం చేశామని మీరు మాపై ఎప్పుడు ఇంత కోపంగా ఇలాంటి ఆలోచనలు పండుతున్నారు అని చెప్పేసి చాలా కోపంగా బాధతో మీనా ప్రభావతిని ప్రశ్నిస్తుంది. వెంటనే ఆ విషయం విన్న సత్యం, ప్రభావతి మీనా చెప్తుందంతా నిజమేనా? ఏంటి నువ్వు బాలుని చంపించాలనుకున్నావా? ఆ చింతామణితో నువ్వు చేతులు కలిపావా? అసలు ఈ విషయాన్ని నువ్వెలా చేయాలనుకున్నావు? ఎందుకే ఇంత తప్పుకి వడగడుతున్నావు అని చెప్పేసి సత్యం ప్రభావతి కోప్పడతాడు. ఏమోనండి, నాకు ఇదంతా తెలీదు. ఆ చింతామణితో మాట్లాడడం అయితే నిజమే. నాకు మీనాపై ఉన్న కోపంతో ఎలాగైనా సరే మీనా బిజినెస్ దెబ్బతీయాలని ఆ చింతామణితో నేను చేతులు కలిపాను. కానీ అది నా కొడుకు ప్రాణాల మీదకి తెస్తుందని నేను అనుకోలేదండి అని చెప్పేసి అంటుంది. లేదత్తయ్య, మీరు ఇంకేం చెప్పకండి. నేను ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. మీకు బాలు అన్నా నేనన్నా అస్సలు పడదు. ఏం చేసినా నేను ఊరుకునేదాన్ని. మీరు నన్ను ఎంత బాధ పెట్టినా నేను భరించాను. బాలునేమన్నా సహించాను. కానీ తన ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారంటే అస్సలు తట్టుకోలేను అత్తయ్య. ఎవరిని క్షమించను అని చెప్పేసి ప్రభావతితో మీనా చెప్తుంది. ఇలా మాట్లాడుతూ ఉండగా సత్యం అయితే ఇంకా ప్రభావతిపై కోపంతో విరుచుకుపడతాడు. నువ్వు అసలు తల్లివేనా? అసలు నవమాసాలు మోసి వాడిని కన్నావా? ఏదో వాడి జాతకం వల్ల మనకు కలిసి రాదు అంటే ఏ రోజు వాడికి నేను దగ్గరలో ఉంచడం కూడా మేము చేయలేదు. ఏదో మాటలో పోతున్నారు కదా అని చెప్పి చూస్తే చివరికి వాడి ప్రాణాల మీదకే వస్తావా? ఇలాంటి మనిషి అనుకోలేదు ప్రభావతి అని చెప్పేసి సత్యం తిడతాడు. అదేం లేదండి, నేనెందుకు అలా చేయాలనుకుంటానో, ఇదేదో పొరబడుతుందండి. ఖచ్చితంగా నా కొడుకు ఏమైనా జరిగితే మాత్రం ఆ చింతామణిని నేను క్షమించను అని చెప్పేసి ప్రభావతి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇలా వీళ్ళు సంభాషించుకుంటున్న సమయంలో మీనాకి రాజేష్ కాల్ చేస్తాడు. బాలుకి యాక్సిడెంట్ అయింది, టెన్షన్ పడేది ఏం లేదు, చిన్న చిన్న మైనర్ ఇంజ్యూరీసే, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రండి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా మీనాకి కాళ్ళు చేతులు ఆడవు. అన్నంత పని చింతామణి చేయించింది అన్న కోపంలో ఇంకా వాళ్ళ అత్తయ్యతో అంటుంది. చూసారుగా అత్తయ్య, ఇప్పుడు ఏమంటారు దీనికి? మీ సమాధానం ఏంటి? ఆ చింతామణి మనిషి ప్రాణాల కోసం కూడా ఆలోచించట్లేదు. అన్నంత పని చేసేసింది. నా భర్త ప్రాణాలతో ఆడుకోవడానికి ప్రయత్నించింది. అయినా నన్ను ఆపడానికి నా భర్త ప్రాణాలు పణంగా పెట్టడం ఏంటత్తయ్య? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి మనిషితోనే మీరు స్నేహం చేయాలనుకుంది. అయినా మీకు నేను అంత పగదాన్ని ఎప్పుడైపోయాను? నా అత్తయ్య అన్న ఎప్పుడైనా నేను మీకు ఏమైనా తక్కువ చేశానా? మీరు ఏం చెప్పినా ఏమన్నా నేను భరిస్తూ వచ్చాను అత్తయ్య. నా భర్తకి ఏమైనా కావాలి, మిమ్మల్ని ఆ చింతామణిని అయితే నేను అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి అంటుంది. ఇంకా మీనా మాటలు సత్యం మాటలు విన్న ప్రభావతికి చాలా కోపం వచ్చేసి చింతామణి దగ్గరికి కోపంతో బయలుదేరి వెళ్తుంది. ఇంకా చింతామణి దూరం నుంచి ప్రభావతి కోపంగా రావటం చూసి, ఏమైంది, ఈవిడెందుకు ఇంత కోపంగా వస్తుంది? కొంపదీసి వాళ్ళ కొడుకుకి యాక్సిడెంట్ చేయించాలనే విషయం ఏమైనా తెలిసి ఉంటుందా? తెలియనిలే, ఏదో ఒకటి చెప్పేద్దాం, అసలే పిచ్చిది, మన మాటలు నమ్మేస్తుంది అని చెప్పేసి, ప్రభావతి గారు బాగున్నారా? ఏంటి ఇలా వస్తున్నారు అని ఏమీ తెలియనట్టుగా ప్రశ్నిస్తుంది. ఆపవే ఇంక నీ నాటకాలు. నువ్వేదో నా ముందు నా కోడలు ఎదుగుదలలో ఉంది, ఎత్తులో ఉంది అని చెప్పేసి నాకు నువ్వు చెప్పిన నూరు పోసిన మాటలు నమ్మి నా కోడల్నే నేను చాలా అవమానించాను కదా నీ మాటలు విని. నీ బుద్ధి ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బుద్ధి నా కోడలు ఎదుగుదల ఆపే విషయంలో ఉంటుందని నేను చూస్తే నా కొడుకు ప్రాణాలు తీసేంత వరకు నువ్వు వస్తావని అనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నా విను. నా కొడుకుకు అక్కడ ఏమైనా జరిగినా, రేపు అన్న రోజు నా కోడల విషయంలో నీ హస్తం ఉందని తెలిసిన నా కొడుక్కి, నా కోడలికి, నా కుటుంబానికి నీ వల్ల ఏదైనా ఆపద వచ్చిందంటే మాత్రం నాలో ఉన్న ఉగ్ర రూపాన్ని చూస్తావు. గుర్తుపెట్టుకో. నీకు ఇక మర్యాదగా నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు.
నీలో ఎంత కుయుక్తి ఉంది, నీలో ఎన్ని దుష్ట ఆలోచనలు ఉన్నాయని నాకు ఈరోజే తెలిసింది. ఈరోజే నా కోడలు నాకు కళ్ళు తెరిపించింది. తన మంచితనాన్ని నీ మాటల్లో నేను తెలుసుకోలేకపోయాను. నీ మాటల వల్ల నా కోడల్ని నేను అపార్థం చేసుకున్నాను. నా కొడుకుపై ఉన్న ప్రేమను నేను పక్కన పెట్టేశాను. ఈరోజు చెప్తున్నా, వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నానని మాత్రం అస్సలు సంబరపడిపోకు. ప్రాణాలు తీసేస్తాను. ఇంకొకసారి నా బాలుకి నా కోడలికి ఏమైనా జరిగిందంటే ఖబర్దార్ అని చెప్పేసి ఇంకా చింతామణికి చాలా కోపంతో ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. ఇది ఈరోజు వరకు జరిగిన ఎపిసోడ్లో వస్తుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఆ చింతామణిని ప్రభావతి అనగదొక్కుతుందా? ప్రభావతి మీనా ఒకటయి చింతామణి అంతు చూస్తారా? బాలుకి మంచిగానే ఉంటుందా? ఆరోగ్యం సరిగా ఉంటుందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మరొక సరికొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాం. ఖచ్చితంగా డోంట్ మిస్ టు వాచ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ follow to share the comment as well. Thank you guys.